సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారిని నేను వారితో మాట్లాడదాం. సార్, చక్రవర్ధన్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు. నమస్తే. సో చక్రవర్ధన్ గారు, లాస్ట్ 5-6 years గా మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేస్తున్న బజ్ ఏంటో అందరం చూస్తున్నాం చాలా దగ్గరగా. సిప్ అనేది ఇవాళ రోజుల్లో ఎంత మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందో ప్రతి ఒక్కరం కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం. దాదాపు నెలకి 25,000 కోట్ల రూపాయల సిప్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఇండస్ట్రీలోకి జరుగుతుంది. కానీ చాలా మంది సిప్ చేసే ముందు, లేదంటే సిప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అసలు ఈ సిప్ చేయడానికి అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ సిప్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి ఏదైనా ఒక ప్రత్యేక స్ట్రాటజీ ఉంటుందా, దానికి ఏదైనా ప్రత్యేక పారామీటర్స్ ఏమైనా ఉన్నాయంటూ కూడా చాలా మందికి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి అటువంటి వాళ్ళ కోసం మీరు ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ SIPకి సంబంధించి? ఇది చాలా రైట్ టైంకి రైట్ క్వశ్చన్ విష్ణు గారు. అంటే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ అయి ఉంది, డిస్కౌంట్ లో ఉంది. చాలా మంది SIPs చేయాలని అనుకుంటారు. ఇది 10 years నుంచి కొంతమంది SIPs చేయాలి అని అనుకుంటూ అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, స్టార్ట్ చేసి పాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ సిప్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేయకుండా మధ్యలో దాన్ని విత్డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకి ఒక 30,000 to 70,000 యావరేజ్ గా శాలరీడ్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫస్ట్ 10-15 days లో ఆఫ్టర్ శాలరీ రాగానే వాళ్ళ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు, కిడ్స్ కి స్కూల్ ఫీజు, మిల్క్ అని, అలాగే గ్రోసరీస్ అని, ఎలక్ట్రిసిటీ అని, పెట్రోల్ అని, అన్ని మనీ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే 50,000 శాలరీ వస్తే 47,000, 48,000 దాంట్లో వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే పీపుల్ ఆర్ సేవింగ్ ఆఫ్టర్ స్పెండింగ్ అయిన తర్వాత ఏదైనా మిగిలితే సేవ్ చేద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతే ఆ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు కానీ సేవింగ్స్ వైపు అసలు ఆలోచించట్లేదు. ఈ SIP అన్న కాన్సెప్ట్స్ కూడా అందుకే వాళ్ళకి ఐడియా కూడా రావట్లేదు. సో SIPs చెయ్యాలి అని అంటే ఫస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి కూడా ఒక అవగాహన ఉండాలి. అండ్ SIP నేను ఎంత చేయాలో కూడా తెలియాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టు 50,000 లో 47,000 ఎక్స్పెన్సెస్ అయితే 3,000, 4,000 వాళ్ళు అలా బ్యాంక్ లో ఉంచేస్తున్నారు. బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ 2-3% సేవింగ్ ఉంటది. ఇన్స్టెడ్ ఆఫ్ అట్లీస్ట్ వాళ్ళు దాన్ని రీరూట్ చేయొచ్చు SIPs కి. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫేమస్ కోట్ కూడా ఉంది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ది. అది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. హీ హూ నోస్ ఎర్న్స్ ఇట్ అండ్ హీ హూ డజంట్ పేస్ ఇట్. సో ఎట్లా అంటే దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఒక అవగాహన రావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీకు రమేష్, సోమేష్ ఇలా కాకుండా, రామ్ శ్యామ్ కాకుండా ABC 3 క్రైటీరియాస్. అంటే A ఏంటంటే 25 years old, B ఏంటంటే 35 years old, C ఏంటంటే C ఏజ్ వచ్చేసి 45 years ఏజ్ వాళ్ళ ఓల్డ్, ప్రజెంట్ వాళ్ళ ఏజ్. అది వాళ్ళ SIP ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరి గోలు కూడా 60 years వచ్చే వరకు మనం రిటైర్ అవ్వాలి, కార్పస్ క్రియేట్ చేయాలి అన్నది. అంటే ఈ 35 లో ఉన్నాయన ఆల్రెడీ 10 years మిస్ అయిపోయాడు, 45 లో ఉన్నాయన ఆల్రెడీ 20 years మిస్ అయిపోయాడు. అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ 25 years అయినా అట్లీస్ట్ వీళ్ళందరికీ కామన్ గా ఒక 5,000 per month మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5,000 per month 25 ఏజ్ అతనికి ఇంకా 35 years టైం ఉంది 60 రీచ్ అవ్వాలంటే. సో 5,000 per month చొప్పున ఈయన SIP ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈయనకి మిగిలిన 35 years లో ఓవరాల్ గా ఈయన పే చేసేది 21 lakhs. 21 lakhs పే చేస్తే మంత్లీ 5,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో మన ఎక్స్పెక్టేషన్ ఒక 12% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే, విచ్ ఈస్ ఆయనకి అప్రాక్సిమేట్ గా 2.7 crores అయిందండి. 2.7 crores కార్పస్ అక్కడ బిల్డ్ అవుతుంది. ఈయనకంటే 10 years లేట్ స్టార్ట్ చేసిన ఆయన ఈ మంత్లీ 5,000 SIP లో 15 lakhs ఇన్వెస్ట్ చేశారు. అక్కడ 21, ఇక్కడ 15 lakhs. బట్ ఈయన 15 lakhs, ఈయన కార్పస్ వచ్చేసి ఓన్లీ 84 lakhs అవుతుంది. అంటే ఆయన జస్ట్ 6 lakhs తక్కువ ఇన్వెస్ట్ చేశారు. బట్ కాంపౌండింగ్ వర్కౌట్ కావాలి. ఆయనకి లాంగ్ టర్మ్ ఈయన ఈ ఫేజ్ లో లేరు. థర్డ్ పర్సన్ అయితే ఇంకా ఘోరం. 45 లో స్టార్ట్ చేసిన ఆయన, ఈయన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9 lakhs ఉంది. ఈయనది ఓన్లీ 24 lakhs అయింది.
అంటే మీరు 10 years గ్యాప్ లో కాంపౌండింగ్ మనకి ఎంత మిస్ అవుతుందో చూడండి. మీ ఇన్వెస్ట్మెంట్ మినిమమే. అందుకే అంటారు ఆలస్యం అమృతం ఆలస్యం అమృతం విషయం అని. సో క్లయింట్స్ కూడా నాకు చాలా మంది ఆల్రెడీ లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అడుగుతారు, ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే రైట్ టైం చెప్పండి అని. ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే రైట్ టైం ఏం లేదు, నౌ ఇప్పుడు స్టార్ట్ చేసే రావడమే రైట్ స్టార్ట్ చేసేయటమే. ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా మంది డౌట్ ఏంటంటే ఎస్ఐపి అసలు నేను ఎంత స్టార్ట్ చేయాలండి అని. సరే మీరు ఏదో మిగిలితే చేయమని అంటున్నారు, అది పక్కన పెట్టండి. నాకు స్ట్రాటజీ, మీరు మీ శాలరీకి మీ ఎర్నింగ్ కి మీరు ఇంత చేయాలని చెప్తే నేను అంతటితో ఇనిషియేట్ చేస్తాను అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 3 thumb rules ఉంటాయండి ఆ స్ట్రాటజీలో. వన్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అప్రోచ్ అంటారు. అంటే మీ ఇన్కమ్ సపోజ్ మంత్లీ ఒక 50,000 ఉందనుకోండి, దాని మీద 20% విచ్ ఈస్ 10,000 మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు రైట్ అవే. లేదండి నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకేదైనా అప్రోచ్ చెప్పండి. రెండోది గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటారు. సపోజ్ మీరు రిటైర్మెంట్ కానివ్వండి, చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ ఏదో గోల్ ఉంది. సో ఇక్కడ 50 lakhs మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కి అమౌంట్ కావాలి. అది ఎన్ని ఇయర్స్ లో కావాలి? 15 years లో కావాలి. రిటర్న్ మనం 12% ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 12% లో నాకు ఆ 50 lakhs అమౌంట్ కావాలి అంటే మంత్లీ ఎంత ఎస్ఐపి చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ మీకు ఒక అవగాహన ఉండాలి. సో ఈ కేసులో ఎడ్యుకేషన్ గురించి, చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు మంత్లీ ఒక 10,500 ఎస్ఐపి చేస్తే వీళ్ళకి ఈ 50 lakhs అనేది ఆ టైంకి వీళ్ళకి కార్పస్ అనేది జనరేట్ అవుతుంది. థర్డ్ అప్రోచ్ ఏంటంటే నా గోల్స్ లేదు, అదర్వైజ్ నేను ఇది కూడా కాదు, ఇంకేదైనా అప్రోచ్ ఉందా అంటే థర్డ్ అప్రోచ్ మీకు బడ్జెటింగ్ అప్రోచ్ అంటారు. అంటే ఫస్ట్ మీకు ఆల్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ 50లో మీ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఉన్నాయనుకోండి, 30,000 ఏదైనా సర్ప్లస్ ఉందనుకోండి, ఆ 30,000 లో 70% విచ్ ఈస్ 21,000 మీరు మంత్లీ ఎస్ఐపి చేసుకోవచ్చు. దీస్ 3 strategies, అంటే నేను సిప్ ఎంత చేసుకోవాలి అనే దానికి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవి వర్క్ చేస్తాయి. సిప్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, చాలా మంది మార్కెట్స్ ఈ డౌన్ టర్న్ లో ఉన్నప్పుడు పానిక్ అయ్యి సిప్స్ పాస్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ చేసేస్తున్నారు. ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ ఎవరు ఉండట్లేదు అని. దీనికి రూల్ 7531 అని ఉంది. షార్ట్ చాలా క్రిస్ప్ గా చెప్తాను. 7 ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఐపిస్ 7 years పాటు మీరు నాకు రిటర్న్స్ ఎంత వచ్చినాయి, నా పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఇవేం థింక్ చేయదు. లాంగ్ టర్మ్ అప్రోచ్ ఇది. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ డెఫినెట్లీ వాలటైల్ ఉంటాయి. 1 year పీరియడ్ లో మీరు చూస్తే డెఫినెట్ గా ఏదో ఒకటి వార్ ఆర్ ఎకనామిక్ ఏదో రిజల్ట్స్ అవి ఇవన్నీ మార్కెట్ డెఫినెట్ గా డౌన్ మీరు చూస్తారు, మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా ఇది పాజిటివ్ ఉంటుంది. 7 years ప్లస్ స్ట్రాటజీ ఉండాలి. నెంబర్ సెకండ్ వచ్చేసి 5 మనం 3-1 అనుకున్నాము. 5 ఈస్ మీరు ఇన్వెస్ట్ చేసే ఎస్ఐపి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మీకు 5 asset classes లో డైవర్సిఫై అవ్వాలి. సో అంటే చాలా మంది నాకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి అన్ని స్మాల్ క్యాప్ లో పెట్టేస్తాను, అన్ని మిడ్ క్యాప్ లో, అలా కాదు. 5 asset class లో డైవర్సిఫై అవ్వాలి. దాని తర్వాత 3 వచ్చి 3 చాలా 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 ఇంపార్టెంట్ అండి. 3లో 3 points ఉంటాయి. ఒకటి డిసప్పాయింట్మెంట్ స్టేజ్ అంటారు. మీరు సిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ గా మీ రిటర్న్స్ 7 to 10% కనిపిస్తాయి. అవునవును, అరే కరెక్టా కాదా, రిటర్న్స్ ఇంతే వస్తున్నాయి, నేను 50%, 20%, 30% మార్కెట్ లో చూసి స్టార్ట్ చేశాను, ఇది ఉంటది. సెకండ్ ఏమైతుందంటే మీకు ఇరిటేషన్ స్టేజ్ ఉంటుంది, విచ్ ఈస్ 0 to 7%. అప్పుడు ఈ డౌట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ నేను స్టార్ట్ చేసింది కరెక్టేనా, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ నిజంగా వస్తాయా, ఫిట్ చేద్దామా ఉందామా అని. థర్డ్ వచ్చేసి మీకు పానిక్ స్టేజ్, విచ్ ఈస్ లైక్ ఇంకా నేను ఎగ్జిట్ అవుదాం, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. మీరు ఈ రోజే స్టార్ట్ చేశారు, గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మార్కెట్ గ్రోత్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. నెగిటివ్ రిటర్న్స్ ఉన్నప్పుడు ఆ పానిక్ స్టేజ్ లో ఇంకా ఫిట్ అవుదామన్న ఆలోచన కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ లో ఇవన్నీ మీకు మినిమైజ్ అవుతాయండి. లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా, అంటే మీరు ట్రాక్ చూసుకుంటే. సో ఈ 7-5-3 అయిపోయిన తర్వాత లాస్ట్ ది 1 ఉంది. ఆ 1 ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఒక 10% మీ ఎస్ఐపిని స్టెప్ అప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మీకు శాలరీస్ చేసినా బిజినెస్ చేసినా గ్రోత్ ఉంటుంది 5 to 10% ఎంత ఉన్నా. లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేసుకోవడం కంటే దీని మీద కొంచెం దృష్టి పెడితే ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ 20 years ఇలాగా మీరు ఇయర్లీ 10% మీరు స్టెప్ అప్ చేసినట్లయితే మీ ఎస్ఐపికి, మీ పోర్ట్ఫోలియో 20 years లో వితౌట్ స్టెప్ అప్ ఎంతైతే అయ్యేదో, సపోజ్ ఒక 1 crore 2 crores బిల్డ్ అవుతుంది అనుకోండి, అది డబుల్ అవుతుంది ఈ క్యాలిక్యులేషన్ లో చూస్తే. సో కంక్లూషన్ ఏంటంటే మీకు దీంట్లో డోంట్ సేవ్ వాట్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, కంక్లూషన్, అండ్ స్పెండ్ వాట్స్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు.
థ్యాంక్ యూ విష్ణు గారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎస్ఐపి చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఎటువంటి ఫ్యాక్టర్స్ దృష్టిలో ఉంచుకోవాలి, అదేవిధంగా మనకు వస్తున్న శాలరీలో నుంచి మనం ఎంత పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.